పెద్దలు ఇచ్చేసినటువంటి మీ అందరికీ మీడియాతో సహా చదువుకుంటున్న తమ్ముళ్ళతో సహా అందరికీ పేరు పేరున తెలంగాణ అభినందనలు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి వినోదంగా జోహార్లు అర్పించుకుంటున్నాం. మిత్రులారా, ఈ మధ్యనే జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అటు యూపీఏ ప్రభుత్వం కానీ ఇటు కేంద్రం నుంచి ఇది కానీ ఒక హైకమాండ్ నుంచి ఒక వార్త వెలువడుతుందని చెప్పేసి మనం అనుకున్నాం. స్పష్టంగా మీ ముందుంచుతామని చెప్పినప్పటికీ ఇక్కడికి చెప్పకపోగా అది ఎక్కడేసిన కొండలు అక్కడే అన్నట్టుగా కనీసం శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో అది జరుగుతారా లేదా అన్నటువంటి దాన్ని కూడా ఇప్పటికీ బయటపెట్టకుండా ఏది స్పష్టం చేయకుండా తెలంగాణ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అదనపు బలగాలు తీర్చుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. 8వ చాప్టర్ని వేగవంతంగా అమలు చేస్తూ లోపల ఉన్న వాళ్ళని లోపలిని ఉంచి బయట ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళడానికి మరింత కుట్ర చేస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర బలంగా ఉండాల్సి ఉంది. బాధాకరం ఏంటంటే తెలంగాణ రాకుండానే జయశంకర్ గారు మనకు దూరమైనటువంటి భౌతికంగా దూరమైన జయశంకర్ గారి ఆశయాలు ఆలోచనలు మన ముందున్నాయి. వాటిని నెరవేర్చడమే మనందరి కర్తవ్యంగా నేను అభిప్రాయపడుతున్నాను. అందుకోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఉద్యమ శక్తులు కానీ వ్యక్తులు ఇంకెవరైనా సరే అందరూ కలిసి ఐక్యంగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందుకు పోతే అదే కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష అని చెప్పేసి గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను అభిప్రాయపడుతున్నా. అంతేకాకుండా 52 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 1500 మంది చనిపోయి ఉండొచ్చేమో. వాళ్ళందరూ అదేవిధంగా తరగబెట్టినటువంటి తెలంగాణవాది అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారు అందరికీ కలిసి అమరవీరుల స్తూపాలను ఆవిష్కరిస్తే బాగుంటుందేమో అనేటువంటిది ఇవాళ పోరాటాలకు ప్రతీకలుగా చిహ్నాలుగా మనం విగ్రహాల కంటే కూడా ప్రార్థనా మందిరాలుగా చూసే కంటే కూడా పోరాటాల చిహ్నాలుగా చూస్తూ స్తూపాలను నిర్మించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందుకోసం ఇవాళ జయశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కంకణబద్ధులమై మీటింగ్ల వరకే పరిమితం కాకుండా ఖచ్చితంగా దోపిడీ ఉన్న కాడ పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న కాడ ప్రతిఘటన ఉంటుంది. ఇవాళ అణిచివేయబడుతున్నటువంటి తెలంగాణ విముక్తి కలగాలంటే ప్రతిఘటన తప్పదన్నటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని అందరం కలిసి విశాలమైనటువంటి ఒక ఫ్రంట్గా ఏర్పడి ముందుకు పోతే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి తెలంగాణ అభివాదనలు. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి.